పోతిన మహేష్ గారు రాజీనామా వల్ల ఈ జిల్లాలో, ఈ నగరంలో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిందని జన సైనికులు, జనసేన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకనంటే ఈ విజయవాడ నగరంలోనే పోతిన మహేష్ ఒక జనసేన కార్యకర్తగా, జనసేన లీడర్గా ఇంకొకళ్ళని రానివ్వకుండా ఈ పార్టీలోకి, ఇంకో లీడర్ని ఈ పార్టీలోకి రానివ్వకుండా ఈ 5 సంవత్సరాలు, అంతకుముందు 4 సంవత్సరాలు ఈ పార్టీలో ప్రయాణం చేశాడు. మరి ఈ పార్టీలో ఆయనకి ఉన్నతమైన పదవులు ఇచ్చారు. విజయవాడ నగర అధ్యక్షుడిగా, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, స్పోక్స్మెన్గా 3 పదవులు తీసుకొని ఇక్కడ విజయవాడ నగరంలో ఒక్క కార్యకర్తను కూడా బయట నుంచి వచ్చిన దాఖలు లేవు. ఎప్పుడు కూడా కరప్షన్, ఎప్పుడు 2019 నుంచే వైకాపా నేతలతో టచ్లో ఉండి, గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసినేని నానితో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండని, ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసినేని నాని. నువ్వు వైకాపా కోవర్టివి ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా పోనేలే సర్దుకుంటాడనుకొని ఎన్నోసార్లు చెప్పారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డబ్బులకి అమ్ముడుపోయాడని, డబ్బులకి ఎవరు అమ్ముడుపోయాడు నాన్న? విజయవాడ నగరాన్ని, జనసేన పార్టీని తాకట్టు పెట్టావు నువ్వు వైకాపా పార్టీకి. ఈ విజయవాడ నగరంలో 64 సీట్లుంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సీటు లేనోడివి నువ్వు లీడర్వా? నీ వార్డు, నీ ఇంటి దగ్గర వార్డు గెలిపించుకోలేకపోయావు, నీ పక్కనున్న వార్డు గెలిపించుకోలేకపోయావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పార్టీ నీకు అన్ని విధాలా సహకరించింది, ఏం కావాలంటే అవి చేసింది. పక్కన ఉన్న గుంటూరు నగరంలో మనం కార్పొరేషన్ గెలిచాం, బందర్లో మున్సిపాల్లో గెలిచాం. రాజకీయ పునాది విజయవాడలో జనసేన పార్టీని సర్వనాశనం చేశాడు. ఈయన మళ్ళీ ఈరోజు బీసీ కార్డు వాడుతున్నాడు. నీకు బీసీ అనే ఇన్ని సౌకర్యాలు చేసిన జనసేన పార్టీ, కాపులకి మళ్ళీ న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చి కాపుల మీద పడి, కాపుల కుర్రోళ్ళని వాడుకొని మళ్ళీ కాపుల మీద జాలి చూపిస్తున్నావా? నీకు ఏ అర్హత ఉందని కాపు పేరెత్తుతున్నావు? నువ్వు పోటీ చేస్తే విజయవాడ నగరంలో 22,000 వచ్చినాయి. ముక్కు ముఖం తెలియని వాళ్ళు చేస్తే 33,000, 32,000 వచ్చినాయి. నీ కెపాసిటీ ఆ రోజే తెలిసిపోయింది వాళ్ళకి. నీకు అందుకే 100 సార్లు హెచ్చరించారు. ఎవరైనా పర్సనల్గా ఉంటేనే 10-15,000 ఉంటేనే టికెట్ ఇస్తామని 100 సార్లు చెప్పారు నీకు. పొద్దున్నే రావడం, ఏదో జనసేన పార్టీ కార్యకర్తల్లో ఎవరినో ఒకరిని వాడుకొని కార్యక్రమం చేయడం. పొలాలు తాకట్టు పెట్టా, ల్యాండ్స్ అమ్ముకున్నా అన్నావు. నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. నీ వ్యాపారం చేసుకొని ఇందులో ఏం పెట్టలేదే. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా నువ్వు పంచిపెట్టావా? మీ అందరి ద్వారా వెళ్ళిపోయిన పోతిన మహేష్కి ఈరోజే చెప్తున్నా,
నువ్వు ఇంకోసారి జనసేన మాట ఎత్తే అర్హుడు కాదు. ఈ జనసేన పార్టీని సర్వనాశనం చేసి ఈ కుర్రవాళ్ళందరినీ, తెలియని కుర్రవాళ్ళందరినీ, జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నీ దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలా వాడుకున్నావు నువ్వు. ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు 10 రోజుల క్రితమే వైకాపాకి అమ్ముడుపోయావు. మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేశాను అంటున్నావు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ మాట్లాడుకున్నావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం జరిగిందో. నిన్న కూడా మళ్ళీ నువ్వు అన్నావే లింగమనేని రమేష్ నాకు హామీ ఇచ్చాడని. నిన్న కూడా లింగమనేని రమేష్ ఇంటికి వెళ్ళావు. నువ్వు కాళ్ళ పడ్డావు, నాకేదో కొద్ది పైకి ఇప్పించండి అని. ఇవన్నీ మాకు తెలీదా? పోతిని మహేష్, నీ పని నువ్వు చేసుకో, నీ పార్టీ నువ్వు చేసుకో. జనసేన జోలికి ఈ రోజు నుంచి అంచుకొని వస్తే జన సైనికులు జనసేనని కాపాడుకొని నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.